హాయ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 7కి మేము హోటల్ చెక్‌ఔట్ అయ్యి స్టార్ట్ అయ్యాము శ్రీనగర్ నుంచి. మేమున్న హోటల్ నేమ్ వచ్చి షాఫిక్ హోమ్ స్టేస్. షఫీక్ హోమ్ స్టేస్. చాలా బాగుంది హోటలు. స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరైనా నెక్స్ట్ శ్రీనగర్ వచ్చే వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. చూడండి అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో శ్రీనగర్‌లో. ఈరోజైతే లేక్‌కి రీచ్ అవ్వాలి మేము. దారిలో సోన్మార్గ్, ద్రాస్, మొనాస్ట్రీస్ అవన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్ళిపోతాము ఈవినింగ్‌కి. మేము రీచ్ అయిన రోజు హోటల్ వెతుక్కోవడానికి 12:30 అయింది నైట్. అక్కడికెళ్ళినాక చూసుకోవచ్చులే అని అనుకున్నాం. చూస్తే సీన్ రివర్స్ అయింది. 12:30 అయింది మేము హోటల్ తీసుకొని పడుకునే కొద్దీ 1:30 అయిపోయింది. ఓకే. ఆల్మోస్ట్ శ్రీనగర్ దాటేసాం. పెట్రోల్ పోయించుకొని ఆ స్నోకి అప్పుడు మౌంటైన్స్‌కెళ్ళేద్దాం. Finally, guys, finally, we are witnessing snow-capped mountains. ఇంత జర్నీ తర్వాత లైక్ చూడండి చుట్టూ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ తో ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం సోన్మార్గ్ టనల్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది శ్రీనగర్ లే రూట్లో వచ్చే ఫస్ట్ టనల్ అండ్ చాలా ఫేమస్ టనల్ కూడా. ఇప్పుడే సోమనాథ్ టర్మినల్ దాటేసాము. చలి చంపుతాం కదా. టనల్ బయట వ్యూ చూద్దాం ఎలా ఉందో. వావ్. आंध्रा से दोनों आंध्रा से नहीं सर हाँ सर
ఆ మౌంటైన్ చూడండి. అబ్బా! ఏమన్నా ఉందా మౌంటైన్? నా వల్ల అయితలేదు. లోపల గ్లౌజులు వేసుకోవాల. గుడ్డగట్టకపోయినాయి చేతులు. అక్కడ చూడండి. మంచు ఫుల్ కప్పేసింది మంచు. చాలా బాగుంది కదా. మొత్తం పొగ మంచు కప్పేసింది అంతే. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్. కొత్త టనల్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇంకో 1 to 2 ఇయర్స్లో అయిపోతుందంట టనల్. అప్పుడు మనకి జోజిలా పాస్ క్లోజ్ అయిపోతుంది. టిఫిన్ చేద్దామని ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము. ఒకసారి వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో ఈ వ్యూ. ఈ వ్యూ కోసమైనా అక్కడ ఆగి కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. ఎప్పుడు ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి మ్యాగీ తిన్నట్టు తాగి స్టార్ట్ అయ్యాము. మాతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు, సోలో గైడ్. మాతో పాటు జాయిన్ అయిపోయినాడు అందులో. సో ఇప్పుడు మొత్తం ముగ్గురం ఉన్నాము. చాలా అయితే బీభత్సంగా ఉంది. 4 డిగ్రీ సెల్సియస్ ఉంది టెంపరేచర్. దానికి తోడు మళ్ళీ వర్షం పడుతుంది. ఆహా! ఓకే. కెమెరాలోపే పెట్టేస్తాను. వర్షం పడుతుంది. నేను సాహసం చేయలేనన్నమాట కెమెరా పెట్టుకోనికి. ఐ లవ్ బేకన్. చూడండి ఎంత బాగుందో చూడండి. కొంచెం ఎండ వచ్చిందంటే నాకు సెట్ అయిపోతుంది నాకు తెలిసి. కొంచెం ఎండ కావాలి. పర్లేదు, ఎండ వచ్చేటట్లేదు. అసలు మేఘాలు చూడండి ఎట్లా కప్పుకున్నాయి, మొత్తం కవర్ చేసేసినాయి. ఇలాంటి వ్యూ కోసం ఎన్ని కష్టాలైనా పడి రావచ్చు. ముఖ్యంగా చూడండి హిమాలయాస్. వాహ్! ఫైనల్లీ జోజిలా పాస్కి అయితే రీచ్ అయిపోయాను. కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా బైక్ ఆపుకుందాం. ఇక్కడైతే ఆపడానికి ఏం ప్లేస్ లేదు, మొత్తం షాప్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్దాం.
నాకొక చిన్న మిస్టేకు అంతే. దానివల్ల కింద పడినా. కారు వాళ్ళు ఆపుకున్నారు. నేను బైక్ ఆపుదామని జస్ట్ క్రాస్ అయిపోయింది. బైక్ ఆల్‌మోస్ట్ క్రాస్ అయింది. అంతలో కార్‌లో నుంచి ఒక ఆమె డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసే కొద్దీ బ్యాగ్స్ తగిలి కింద పడిన. ఐస్ చూడండి అసలు ఎంతుందో. అబ్బా! మోచెయ్యి ఇట్లా పెట్టేసిన కదా! కొంచెం పెయిన్ ఉంది హ్యాండ్. నైట్ స్ప్రే చేసుకోవాలా. అసలు వ్యూ చూడండి అసలు. వ్యూ చూడండి. అంతా ఐసే. హిమాలయన్ రైడింగ్ ఇన్ హిమాలయాస్. ట్రైన్ అయితే స్టాప్ అయింది వర్షము. కొంచెం బానే ఉంది. టెంపరేచర్ కూడా బానే ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఏదో ఆ మౌంటైన్స్‌ని ఏదో ఒక వైట్ బ్లాంకెట్‌తో కప్పేసినట్టు అసలు ఫుల్‌గా. యూ ఆర్ అట్ జుజ్లా ఆల్టిట్యూడ్ 11,649 ఫీట్. ఎవరిని ఎవరిని ఆపేయడం లేదు. ఫోటోస్ తీసుకుందాం అనుకుంటే ఫైనల్లీ ద్రాస్‌కొచ్చాము. ఇప్పుడైతే ప్రజెంట్ ద్రాస్‌లో ఉన్నాము. చూడండి విలేజ్ ఎంత బాగుందో. ముందర చూద్దాం ఇంకా ఏమన్నా ఉంటే. ద్రాస్ విలేజ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఫస్ట్ నిద్రొస్తాంది. నేను ఏదో ఒకటి చేయాలి దానికి. నిద్రొచ్చాంది. ఇలాంటి వ్యూ కోసం ఇంకో 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా సరిపోదు. ఇంకో 1000 కిలోమీటర్లన్నా ట్రావెల్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఎంత బాగుందో ఆ వ్యూ. ఒక పహాడం को तो इतना सुंदर है. ఆ మేఘాల నీడ అట్లా పడుతుంది దాని మీద. కొండ మీద. ఎంత బాగుందో. స్లీప్ లేకుంటే ఒక 5 నిమిషాలు ఆపుకున్నా ఇందాక. లే డేమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా. ఒకటేసుకున్నా. ఇప్పుడు ఓకే పర్లేదు. అందరూ ముందరెళ్ళిపోయారు. నేను వెనకాలున్నా. ఆ రివర్ అటు ఇటు కొండలు అబ్బా! ఏమన్నానా అసలు. ఇంత బాగున్నాయి చూడండి. మొత్తానికి కార్గిల్‌కొచ్చేసినాం. ఇక్కడ ఏదో పాస్ అంట. అంటే బండి నెంబర్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మనం వెళ్ళిపోవాల. బ్రో పాసెస్ తీసుకున్నాడు ఆల్రెడీ. ఇక వెళ్ళిపోవడమే మనం. చుట్టూ అంతా ఇట్లా కిందకెళ్తున్నాం. ఇప్పుడు కిందకెళ్ళి అక్కడ మళ్ళా టర్నింగ్ తీసుకొని మళ్ళా ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు. ఆ కొండ ఎక్కి పోవాలి. కార్గిల్ దాటినాము. ఇంకో 200 కిలోమీటర్స్ ఏమో ఉంది.
వెళ్ళిపో తొందరగా. మధ్యలో కొన్ని ఉన్నాయి. చూసుకొని తొందరగా వెళ్ళిపో. ఈరోజు అయితే మనం రీచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఇంకా ఛత్తీస్గఢ్ అయితే నాకేం ఫోన్ చేయలేదు ఇప్పటివరకు. 2:30 లేదు మనకు ఫోన్ చేయడానికి. సో, మన పాటికి మనం వెళ్ళిపోవాలి అంతే. ఇందాక ఇప్పటివరకు వచ్చిన మౌంటైన్స్ అన్నీ ఒక రకం అయితే, ఇవి చూడండి. ఏదో ఇసుక ఇసుక గుట్టలాగా ఉన్నాయి అన్ని. అన్ని ఇసుక గుట్టలాగా ఉన్నాయి. అది చూడండి పైన అది ఎంత బాగుందో. దట్ ఈస్ ది మౌంటైన్ ఐ థింక్. అసలు ఈ రూట్ చూడండి. అసలు ఎంత బాగుందో. ఇల్లు కిక్ వస్తుంది ఇలా. ఈ రూట్, ఈ ఘాట్ రోడ్ లో మాత్రం నిజంగా ఎగురుతున్నట్టు ఉంది గాల్లో. బండి ఎగురుతున్నట్టు లేదు. చేతులు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి అప్పుడే. ఎండ ఉంది కదా బాగా. చల్లగా ఉంది. ఫైనల్లీ వీఆర్ అట్ నామిక్లా పాస్. ఆల్టిట్యూడ్ 12,198 feet హైట్. ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. చూడండి ఈవినింగ్ 6:50 అవుతుంది. అయినా కానీ ఇంకా ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంది కదా ఈ రూట్. 6:50 అవుతుంది, ఇంకా చాలా అవుతుంది. అసలు ఆ కొండలు, ఇవి, ఆ రివర్, ఈ వ్యాలీ అసలు మళ్ళా పోవడానికి మనసు రావట్లే ఇప్పుడే. ఇంకా లేదు, వెళ్ళగానే లేదు. మళ్ళా ఇంటికి పోవాలా, ఇదంతా వదిలేసి మళ్ళా రిటర్న్ పోవాలా, మళ్ళా అదే ఆఫీస్కి పోవాలా. మనసు రావడం అసలు రిటర్న్ పోవాలా అని ఆలోచిస్తుంటే. ఇంత బాగుంది. ఏదో టైం వచ్చి ఏడవుతుంది. ఫోటోగా పాస్కి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. అక్కడ కింద నుంచి ఎక్కుకుంటా చూసాం. వచ్చేసింది. నైట్ అయితే 8 అయింది. చూడండి ఎంత భయంకరంగా ఉంది. పగలు అందంగా ఉన్న రోడ్డు రాత్రి అయిపోతే ఎంత భయంకరంగా అయిపోయింది చూడండి. ముఖ్యంగా 100 kilometers ఉంది. ఇప్పుడు కొంచెం ఇంకా బాగాలేదు. సో అక్కడక్కడ ఆగాల్సి వచ్చింది ఇంతసేపు. నేనైతే కొంచెం లేట్ అయినట్టు లేదు, వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. టైం ఆల్మోస్ట్ 8:30 ఏమో అవుతుంది. లోకి ఇంకో 8 kilometers దూరంలో ఉన్నాను. ఇంకా నైట్ టైంలో
ముందుకెళ్తున్నానంటే బ్రేక్ కూడా ఇప్పుడైతే కొంచెం పర్లేదు బానే ఉంది. అంటే ఇప్పుడు కూడా స్టేజెస్ మళ్ళా పెద్దగా లేవాలంటే నా వల్ల అస్సలు కాదు. పొద్దున్నే లేసే ఓపిక ఉండదు అసలింకా. సో, ఒకటేసారి ఇంకా గంట లేట్ అయినా పర్లేదు వెళ్ళిపోదాము అని అనుకోని వెళ్తున్నాను. ఒక డైలాగ్ చేసినాడు బ్రో. తర్వాత వామిటింగ్ వస్తుంది అంటున్నాడు గానీ అది రావట్లేదు. నేను వేలు పెట్టి కక్కేలో అయిపోతది దాని పని అనేసి చెప్పిండు. చేసేసిండు. దాని పని అయిపోయింది. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఆపి నంబర్స్, బైక్ నంబర్స్, లైసెన్స్ నంబర్స్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. అసలు బయట ఏం కనిపిస్తలేదు. జస్ట్ లైట్ పడినంత దూరంలో రోడ్డు కనిపిస్తుంది అంతే. క్లైమేట్ స్వెటర్ వేసుకుండడం వలన ఇంత కూల్ నాకేం అనిపించడం లేదు. నార్మల్‌గా ఉంది. 3 జాకెట్లు వేసిన. ఒక జాకెట్, ఒక రెయిన్ కోట్, ఒక స్వెటర్. బానే ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉందో నాకు తెలీదు. చూడాలి ఎన్ని డిగ్రీస్ ఉందో మళ్ళా. వెళ్తున్నా. బ్రో ఒక చోట ఆగి రెస్ట్ తీసుకున్నాడు. నిద్ర రావట్లేదంట. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా ఫిక్స్ అయిపోయినా కాబట్టి వెళ్తున్నా. కూడా కొంచెం భయంగానే ఉంది. ఏయొచ్చు. ఇంకా 50 కిలోమీటర్స్ పోయేది. ఇంత తొందరగా వెళ్ళదు. ఇంకా తొందరగా పోవడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. అక్కడ కార్ ఉంది కదా, లోలోకేమో పడిపోయింది. దాన్ని తీస్తున్నారు ఇప్పుడు. ఇందాక నాకు కూడా జస్ట్ మిస్. నేను కూడా పడిపోతాంటి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల. 25 కిలోమీటర్స్ ఇంకా. లోయ పెద్దగా లేక సరిపోయింది. లేదంటే నా కార్ అంతే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైం అసలు. ఏదో బాగానే లోతుంది. అక్కడ కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. అందుకు అక్కడ స్టాప్ అయిపోయింది. ఒక 10-15 కిలోమీటర్స్ తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుందంట. అక్కడ నుంచి దారంతా సిటీనే అంట ఇంకా. సో ఒక 10-15 కిలోమీటర్స్ ఎలాగోలా చిన్నగా వెళ్ళి చూడండి కార్ అసలు బోల్తా పడిపోయింది మొత్తం. ఎవరికి ఏం కాకోకుంటే అదే చాలు. ఎవరికేం కాకూడదని అనుకుంటున్నా. చూడండి ఆల్మోస్ట్ సిటీకి అయితే రీచ్ అయిపోయాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా లైట్స్, అదే సిటీ. మ్యాక్సిమం ఇంకో 5 కిలోమీటర్స్ ఉండొచ్చు రఫ్గా. తొందరగా వెళ్ళి ఒక హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ బాగా. నాకైతే చెయ్యి అసలు చాలా పెయిన్గా ఉంది.